హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ రోజున ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీస్ అన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ముందుగా అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో నూతన ఉత్సాహం అందించాలని, అలాగే అందరూ ఉగాది పచ్చళ్ళ అన్ని రుచులను ఆస్వాదిస్తూ సాగిపోవాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి చూద్దామండి. ఉగాది రోజున ఉగాది పచ్చడిని ఎందుకు చేస్తారంటే, ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల్లాగా మన జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని అర్థం. మరి లేట్ చేయకుండా ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పులుపు కోసం కొత్త చింతపండుని తీసుకుని ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకుని రసం తీసుకోండి. చేదు కోసం వేప పువ్వు 2 స్పూన్లు తీసుకోండి. కారం కోసం మిరియాల పొడి, వగరు కోసం లేత మామిడి ముక్కలు, అలాగే ఉప్పగా ఉండడం కోసం ఉప్పు, తీపి కోసం కొత్త బెల్లం పొడి తీసుకోండి. ఈ 6 రుచులతో మనం ఉగాది పచ్చడిని చేసుకోవాలి. మీకు నచ్చితే వేపిన శనగపప్పు అలాగే అరటి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చింతపండు రసం వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. బెల్లం పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్స్ వేప పువ్వు వేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమైతే వేపిన శనగపప్పు, అరటిపండు ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు బెల్లం పరమాన్నం చూద్దామండి. ఉగాది పండుగ స్పెషల్గా బెల్లం పరమాన్నం చూపించబోతున్నానండి. కొంతమందికి బెల్లంతో పరమాన్నం చేసేటప్పుడు విరిగిపోతుంది కదా, అలా కాకుండా బాగా రావాలంటే ఇలా చేసి చూడండి. ఏ పండగకైనా సరే చాలా సింపుల్గా చాలా కమ్మగా చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా బెల్లం పరమాన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ పరమాన్నం దేనిలో అయితే వండాలనుకున్నానో ఆ గిన్నెలో ఒక చిన్న కప్పు బియ్యం తీసుకున్నానండి. పరమాన్నానికి కొంచెం బియ్యం తీసుకున్నా కూడా ఎక్కువగా అవుతుంది, కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల పాలు, 4 కప్పుల వాటర్ తీసుకోండి. ఇది కరెక్ట్ కొలత అన్నమాట, ఇంకా చూసుకోనక్కర్లేదు. మీకు బియ్యం ఉడికేసరికి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటుతుంది. ఈ బియ్యం ఉడకడానికి మినిమం 15 to 20 మినిట్స్ వరకు పడుతుందండి. ఈ విధంగా మెతుకు పట్టుకుని చూడండి, ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. కొంచెం పదునుగా ఉన్నా కూడా పరమాన్నం సరిగా రాదు కాబట్టి ఇలా బాగా మెత్తగా ఉడికేలా చూసుకోండి. ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. మీకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, ఇక చూసుకోని అవసరం లేదు. బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు దించేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఒక చిన్న గిన్నెను పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా వేయించుకున్నాక వీటిని పరమాన్నంలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈసారి మీ ఇంట్లో పండగకి నేను చెప్పిన ఈ కొలతలతో చేసి చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు సేమియా పాయసం చూద్దామండి. అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎక్కువ మొత్తంలో సేమియా పాయసం చేయాలనుకున్నప్పుడు నేను చూపిస్తున్న ఈ కొలతలతో చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా సేమియా పాయసం అనేది బాగా వస్తుంది. ఇక లేట్ చేయకుండా సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం 1 లీటర్ పాలు తీసుకుంటే కనుక సేమియా పాయసం ఎలా సరైన కొలతలతో చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసి
ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. ఇలా ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వలన మనకి తొందరగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో 1 లీటర్ చిక్కన్ పాలు వేసుకోండి. నేను ఇలా ఒక చెంబుతో కొలుచుకుంటున్నానండి. ఈ చెంబు వచ్చేసి 1/2 లీటర్ పాలు పడతాయి. దీంతో నేను ఒక 2 వేస్తున్నాను, అంటే 1 లీటర్ అన్నమాట. అలాగే లీటర్న్నర వాటర్ వేసుకోవాలి. లీటర్న్నర అంటే 3 చెంబులు పడతాయండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పొంగు వచ్చేంత వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి సగ్గుబియ్యం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలండి, లేదంటే సగ్గుబియ్యం ఉండలు కట్టేస్తుంది. ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మరో పక్కన ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన బాదం పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ కిస్మిస్ కూడా వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో స్పూన్ నెయ్యి వేసుకుని మనం సగ్గుబియ్యం దేంతో అయితే తీసుకున్నామో అదే బౌల్తో 1.5 కప్పు సేమియా వేసుకోవాలి. వెయిట్లో అయితే 250 గ్రామ్స్ ఉంటుందండి. ఈ సేమియా కొలత అనేది 1 లీటర్ పాలకి కరెక్ట్గా సరిపోతుందండి. వీటిని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూద్దాం. ఇలా సగ్గుబియ్యం అనేది మెత్తగా అయిపోవాలండి. ఇలా ఉంటేనే సరిగా ఉడికినట్టు. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న సేమియా వేసి ఒకసారి కలుపుకోవాలి. సేమియా తొందరగానే ఉడికిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే సేమియా ఉండలు కట్టేస్తుంది. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చేత్తో అనగానే మెత్తగా అవ్వాలండి. అప్పుడు మనకి సేమియా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా సేమియా బాగా ఉడికిన తర్వాత మనం ఎంత క్వాంటిటీలో అయితే సేమియా తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పంచదార తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. ఇంకా చూసుకొని అవసరం లేదు. నేను 1.5 కప్పు సేమియాకి 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పంచదార వేసి ఒకసారి పంచదార అంతా కూడా బాగా కలిసేంత వరకు కలపండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వలన మనకి సేమియా అనేది చిక్కబడకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంతేనండి, యమ్మీగా సేమియా పాయసం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ టిప్స్ని పాటిస్తూ చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సేమియా పాయసానికి 1 లీటర్ పాలు తీసుకుని చేస్తే మీకు 15 బౌల్స్ వరకు వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు గారెలు చూద్దామండి. ఈరోజు వీడియోలో మీకు ఉగాది స్పెషల్గా గారెలను చూపించబోతున్నానండి. కొంతమందికి మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు వేస్తే గట్టిగా వచ్చేస్తాయి కదా, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను గ్రైండర్లో రుబ్బితే ఎలా వస్తాయో అలానే మిక్సీలో రుబ్బినా కూడా గారెలు అనేవి ఫ్లఫీగా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పినట్లు ఈ టిప్స్ పాటించి చేసి చూడండి. చాలా బాగా వస్తాయండి. మరి లేట్ చేయకుండా ఈ గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. మినపగుళ్ళకి బదులుగా మీరు పొట్టు మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 5 to 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 6 అవర్స్కి పప్పు ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మినపప్పును సగం వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. వాటర్ ఎక్కువైతే కనుక పిండి పలుచనైపోయి గారెలు సరిగా రావండి. మీరు మిక్సీ పట్టేటప్పుడు పిండి నలగదేమోనని వాటర్ వేసేద్దాం అనిపిస్తుంది, కానీ అస్సలు అలా చేయకండి. కొంచెం మాత్రమే వేసి మధ్య మధ్యలో మీరు గరిటెతో కలుపుకుంటూ ఉన్నారంటే మీకు ఈజీగా నలిగిపోతుంది. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ మిగతా పప్పును కూడా వేసి ఇదే విధంగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో 6 to 7 అవర్స్ పాటు అలా వదిలేయండి. మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నైట్ మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుంచి మార్నింగ్ తీసానండి. ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర,
రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోండి. గారెలు ఒత్తుకునే ముందు ఫస్ట్ చేతిని వాటర్లో తడిపి తీసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఈజీగా గారెలు వేసుకోవచ్చండి. బాగా ప్రాక్టీస్ ఉంటే ఇలా చేత్తో వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ అరిటాకు మీద కానీ వేసుకోవచ్చు. ఒకసారి కవర్ని కూడా వాటర్తో తుడిచి అప్పుడు పిండిని తీసుకుని గారెలుగా ఒత్తుకోండి. ఇలా చేసిన గారెలు ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి పలుచనైందని అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి కానీ, ఇడ్లీ రవ్వ కానీ, అలాగే గోధుమ రవ్వ కానీ వేసుకుంటే గారెలు బాగా వస్తాయండి. అలా అని ఎక్కువగా వేసేస్తే మాత్రం గట్టిగా అయిపోతాయి. వీలైనంత వరకు మినప్పిండిని గట్టిగా మిక్సీ పట్టుకుని వేసుకోండి. ఇలా గారెలన్నింటినీ కూడా మీడియం అండ్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గారెల్లా వేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా క్రిస్పీగా గారెలు చేసేసుకోవచ్చు. ఈ గారెల్లోకి కొబ్బరి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, లేదంటే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మామిడికాయ కొబ్బరి పచ్చడి చూద్దామండి. ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ అలాగే పచ్చి కొబ్బరితో మంచి టేస్టీగా ఉండే పచ్చడిని చూపించబోతున్నానండి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. ఈ సీజన్లో పచ్చి మామిడికాయతో ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే దాని రుచి ఇంకా మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మామిడికాయ కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా 1 కప్పు వేసుకుంటున్నానండి. మామిడికాయ ముక్కలు అనేవి మీరు తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి చూసి వేసుకోండి. కారానికి తగ్గట్టు 5-6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయనవసరం లేదండి, మెత్తగానే నలిగిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి 2-3 పల్సెస్ ఇచ్చి మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీనిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాక 1 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా పోపులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపును పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చిటికెలో మంచి రుచికరమైన మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరపప్పు చారు చూద్దామండి. సమ్మర్లో శరీరానికి చలువ చేసే పెసరపప్పు చారు చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగి 1 గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి 1 అరగంట పాటు నానబెట్టుకోండి. ఇలా పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవడం వలన తొందరగా ఉడుకుతుందండి. మీకు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు గిన్నెని పెట్టి ఉడికించుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఉడికించుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి, లేదంటే పప్పు ఉడికేటప్పుడు పొంగిపోతుంది. చూసారు కదండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పును గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు దీనిలో చింతపండు రసం తీసి వేసుకుని అలాగే తగినన్ని వాటర్ కూడా వేసుకోండి. పెసరపప్పు చారుకి పులుపు కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుందండి. చింతపండు రసం చూసి వేసుకోండి. ఇలా నీళ్ళు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, 1 టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ టమాటా అనేవి ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇలా 15 నుండి 20 నిమిషాల పాటు మరిగించుకుని పులుపు ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి.
చూసారు కదండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు ఉడికేంత వరకు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని పక్కకు దించేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపును పప్పుచారులో వేసి ఒకసారి కలుపుకోండి. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. దీనిలోకి సైడ్ డిష్గా ఏ ఫ్రై రెసిపీ అయినా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.